ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంప్రదాయ మత్స్యకార కులానికి చెందిన తమ్ముడోల శంకర్ ని మత్స్యశాఖ కమిషనర్ గా నియమించడం పట్ల తెలుగు రాష్ట్రాలలో ఉన్న మత్స్యకారులు మత్స్య కార్మికుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ బీజేపీ మత్స్యకార సెల్ రాష్ట్ర కన్వీనర్ బొమ్మిడి గణేష్ లు మాట్లాడడం జరిగింది. భారతదేశం 70 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడు చూడని విధంగా మత్స్యకార జీవితాలలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసిందని, మత్స్యశాఖలో ఇంతవరకు ఒక్క మత్స్యకారులని నియమించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నాగయ్య, నడకుదుటి కాళీ, జి రామారావు, జి శివ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సైకం రాజశేఖర్, ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. నాతో పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న మత్స్యకార కుల పెద్దలు కూడా ఈ కార్యక్రమం వీచేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు తమ్ముడు డోలా శంకర్ గారికి మత్స్యశాఖ కమిషనర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. వారి నియామకాన్ని మత్స్యకార సంఘాలుగా, మత్స్యకార కుల సంఘాలుగా మేము ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. ఈ 70 ఏళ్ల భారతదేశంలో మత్స్యకారుల జీవితాల్లో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయని సాహసం కూటమి ప్రభుత్వం చేసింది. ఇంతవరకు దాదాపుగా 50 పైగా కమిషనర్లు మత్స్యశాఖ చేస్తే ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కలుపుకుంటే మత్స్యశాఖకి మత్స్యకారులుగా ఒక్క మత్స్యకారులను కూడా నియమించలా. చూడండి, ఈ వృత్తి మీద ఆధారపడేది పెద్ద ఎత్తున మత్స్యకారులు. అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మత్స్యకార కులాల నుంచి వచ్చిన ఒక వ్యక్తిని మత్స్యశాఖ కమిషనర్గా నియమించడం ఇదే ఫస్ట్, ఇదే మొదటి. ఇంకా మత్స్యశాఖ కమిషనర్ కూడా ఈ ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పించి పరిపాలన కావచ్చు, మత్స్యకారుల సమస్యలు పరిష్కరించే విషయంలో కావచ్చు, ప్రభుత్వం కూడా తోడుగా ఉండి మత్స్యకార సమస్యలు పరిష్కరించే విధంలో కమిషనర్కి మీరు వెనదరగా నిలవాలని చెప్పి, మా సమస్యలు కూడా పరిష్కారం చేసే విషయంలో మీరు మాకు అండగా నిలవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. ఇంకా భవిష్యత్తులో ఏదైతే మత్స్యకార సమస్యలు ఉన్నాయో జీవో ఆర్టీ 217 కావచ్చు, మైదాన ప్రాంత మత్స్యకారులు కూడా వేట నిషేధ సమయంలో నష్టపరిహారం కావచ్చు. 49 మంది బొమ్మిడి గణేష్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మత్స్యకార సెల్ రాష్ట్ర కన్వీనర్. ముందుగా పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. మరి ఈరోజు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మరి మచిలీపట్నం నియోజకవర్గం జిల్లకల్లుదిండి మారుమూల ప్రాంతమైన ఒక అఖిల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన తమ్ముడు డోలా శంకర్ గారిని ఈరోజు మరి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఈయన గతంలో ఎంపైడ్ డైరెక్టర్గా కూడా చేశారు. అదే కాకుండా గతంలో లెదర్ బోర్డ్ ఎండీగా కూడా చేశారు. మరి గతంలో ఎంపైడ్ డైరెక్టర్గా